ఒక సింహం పిల్ల పుట్టిన కొద్ది కాలంలోనే దారి తప్పింది. అడవిలో ఒక గొర్రెల మంద దాన్ని చూసి చేరదీసింది. ఆ సింహం వాళ్ళతోనే పెరిగింది. కానీ శరీరంలో సింహపు రక్తం, గుండెల్లో సహజమైన ఆవేశం ఒక్కోసారి గర్జించేది. కానీ ఆ గర్జన ఆ గొర్రెలకు నచ్చలేదు. వాటికి భయమేసి అన్నీ కలిసి దానికి క్లాస్ పీకాయి. ఏంటి ఆ అరుపులు చాలా వికారంగా ఉన్నాయి, మేం సైలెంట్గా ఉంటాం, నువ్వు కూడా మాలాగే సైలెంట్గా ఉండు అని చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాయి. అడవిని ఏలాల్సిన ఆ సింహం ఆ కొన్ని గొర్రెల అప్రూవల్ కోసం దాని నేచర్ని చంపేసుకుంది. ఫైనల్గా సింహపు రూపం, గొర్రె శబ్దం. ఒకరోజు అటుగా వెళ్తున్న ఓ ముసలి సింహం ఈ విచిత్రాన్ని చూసి ఆ పిల్ల సింహం దగ్గరికి వెళ్ళి, ఏంటి అలా అరుస్తున్నావు, సింహం గర్జిస్తుంది, ఏంటి నీ సమస్య అని అడిగింది. పిల్ల సింహం భయంగా, గర్జిస్తే వీళ్లకు నచ్చదు అంది. ఆ ముసలి సింహం జాలిగా ఒక విచిత్రమైన నవ్వు నవ్వి దాన్ని మించిన కోపంతో ఇలా చెప్పింది, ఒరే వెర్రోడా, నువ్వు గర్జిస్తే వాళ్ళు గొర్రెలు అనే నిజం వాళ్ళకు గుర్తొస్తుంది. ఆ భయంతోనే నీ నోరు నలిపేశారు. వాళ్ళు కంఫర్టబుల్గా ఉండడం కోసం నీ క్యారెక్టర్ని నువ్వు చంపేసుకుంటున్నావు. ఆ మాటలు తూటాలా తగిలాయి. ఆ పిల్ల సింహంలో లోపల నిద్రపోతున్న సింహం లేచింది. గొంతు విప్పింది. గుండెల్లోంచి ఒక్కసారిగా గర్జన. మనలో ప్రతి ఒక్కరిలో ఇలాంటి సింహం ఉంటుంది. మనకంటూ ఒక రోరు ఉంటుంది. కానీ మన చుట్టూ ఉన్న గొర్రెల సమాజం కోసం, వాళ్ళ అప్రూవల్ కోసం మనల్ని మనమే మ్యూట్ చేసుకున్నాం. ఒకే ఒక్క బలహీనత, అదే జనాలు ఏమనుకుంటారో. ఒక కొత్త డ్రెస్ వేసుకునే ముందు జనాలు ఏమనుకుంటారో, ఫ్రెండ్స్ ముందు నీ పాత బైక్ తీయాలంటే వాళ్ళు ఏమనుకుంటారో,